దూరం దూరం ఉంటాం. దూరం ఆపబ్బా దూరం పెట్టాలని ప్లీజ్ గత 20 రోజులుగా హైదరాబాద్ వాసులను భయపెడుతూ అటవీశాఖ అధికారులను ముప్పు తిప్పలు పెట్టిన చిరుతపులి ఎట్టకేలకు బోనులో చిక్కింది. మంచిర్యాల ఈకో ట్రెక్ పార్క్ సమీపంలో అధికారులు ఏర్పాటు చేసిన బోనులో ఈ రోజు చిరుత బందీ అయింది. అయితే దానిని జూ పార్కుకు తరలించే క్రమంలో జనాలు చేసిన ఓవర్ యాక్షన్ కి గుండెలు జారిపోయే రియాక్షన్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా మంచిర్యాల నార్సింగి ప్రాంతాల్లో చిరుత సంచారం తీవ్ర ఆందోళన కలిగించింది. గోల్కొండ ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో రోడ్డు దాటుతూ సీసీ కెమెరాకు చిక్కినప్పటి నుంచి దాని ఉనికి స్పష్టమైంది. అటవీశాఖ అధికారులకు గోల్కొండ పోలీసులు సమాచారం అందించారు. చిరుతను పట్టుకోవడానికి గ్రేహౌండ్స్ ప్రాంతంలో 4 బోన్లు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినప్పటికీ చిరుత మాత్రం అధికారులకు దొరకకుండా తప్పించుకుంటూ వచ్చింది. అయితే అధికారులు మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉండగా చివరికి ఈ రోజు ఫలించాయి. మంచిర్యాల ఈకో ట్రెక్ పార్క్ దగ్గర ఏర్పాటు చేసిన బోనులో ఎట్టకేలకు చిరుత చిక్కింది. బోనులో చిక్కిన చిరుతను చాలా జాగ్రత్తగా జూ పార్కుకు తరలించేందుకు అధికారులు సిద్ధమవుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న ప్రజలు చిరుతను తమ కెమెరాల్లో బంధించేందుకు ఎగబడ్డారు. చాలా మంది వచ్చి రానియలేదు సార్, లోపలికి రానియలేదు. ఇంకా వస్తురు సార్, ఫోన్లు చేస్తురు, చేస్తూనే ఉన్నారు సార్. ఇప్పుడు వాళ్ళు కూడా తెలిసిపోతే పబ్లిక్ కూడా తెలుస్తుంది కదా సార్, మీడియా ద్వారా ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఒక్కసారి అడగండి సార్, ఒకవేళ వాళ్ళు వచ్చి ఉన్నాడు తీసుకురా గోన సంచులు తీసుకొని వస్తే దానికి గోన్ ఫుట్ కట్టడానికి మొత్తం మామూలు సౌండ్ అన్న తీసుకురా. అవి తీసుకోరా, బండి లేదు కార్లో మీకు. అప్పటి వరకు బోనులో కుక్కిన పిల్లిలా కూర్చున్న చిరుతపులికి జనాల కోలాహలం, కెమెరా ఫ్లాష్లకు చిర్రెత్తుకొచ్చింది. అసలే పట్టుబడ్డాననే కోపంతో ఉన్న చిరుతకు ఫోటోలతో మరింత చిరాకు తెప్పించటంతో గట్టిగా గాండ్రిస్తూ తన ఆగ్రహాన్ని ప్రదర్శించింది. ఉన్నట్టుండి చిరుత గాండ్రించడంతో అక్కడున్న వారి గుండెలు జారిపోయినంత పనైంది. చిరుత గాండ్రింపుతో దెబ్బకు దడుచుకున్న జనాలు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ప్రజలు ఇలాంటి సందర్భాల్లో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారుల పనికి ఆటంకం కలిగించకుండా ఉండటం అవసరం అని అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. దూరం